క్లీన్ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రకృతి మనది, వాతావరణం మనది. మనం ఏ రకంగా పంటలు పండిస్తామో అదే రకంగా వాతావరణాన్ని కాపాడాలన్నారు. రైతులు ఎక్కువ ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని చర్యలు సర్కార్ అమలు చేస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమలు ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గ్యాస్ ధరలు పెంపు చూశామని రేపో ఎల్లుండో పెట్రోల్ ధరలు కూడా పెరగవచ్చన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నేతలు. ఈ ప్లాంట్తో రైతులకు ఆదాయం పెరుగుతుందని, యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. బయోగ్యాస్ ప్రాజెక్టు ఈరోజు భూమి పూజ చేస్తున్నాం. దీనికి సంబంధించి రా మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు. గడ్డి ద్వారా ఏంటంటే పని కాదనుకుంటుంది. అటువంటి గడ్డి ద్వారా మనం గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకుని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా, ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సంపాదించేటువంటి ఇటువంటి ప్రాజెక్ట్ ని ఇక్కడ చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకు మేలు చేయడం కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్య చేయాలి. అట్లాగే నరసింహారావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక వాతావరణాన్ని, ప్రకృతిని మనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన దేశం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. ఈరోజు రైతాంగ సోదరులు పండించినటువంటి పంటకు సంబంధించి ఎండిపోయినటువంటి వ్యర్థాన్ని మనం చూస్తా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా అగ్గి కాల్చి దాన్ని నిరుపయోగంగా మారుతా ఉన్నారు. దాని ద్వారా ఆ ప్రాంతానికి కాలుష్యం రావడమే కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో పెద్ద ఎత్తున దీనివల్లే నష్టం జరుగుతున్నటువంటి మనం సాంకేతిక సమాచారాన్ని కూడా వస్తా ఉన్నాం. ఈ ఏమాత్రం రైతాంగా పట్ల శ్రద్ధ, భక్తి లేక ప్రేమ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ప్రతి గిన్నెని నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిన్నెని తీసుకొని దానికి సంబంధించిన ఎంఎస్పీని ఈ రాష్ట్ర సంస్థలకి చెల్లించాలి. తద్వారా అప్పుడే రైతులకు న్యాయం చేసినటువంటి అవసరాన్ని సందర్భంగా మనం చేసుకోవాలి. ఈరోజు పంట మార్పిడికి సంబంధించిన అంశం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పంట మార్పిడి చేసుకొని రైతుకు సంబంధించిన ఆర్థిక వనరులు పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో పంట మార్పిడికి సంబంధించిన అంశం వచ్చే వరకు ఇది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. గడ్డి చాలా మంది పెద్దలు చాలా మంది గడ్డిని ఏ విధంగా తీస్తారు? గడ్డి పోషకాలు. రూపాయి సంపాదన లేని వాడిని, రూపాయి ఆదాయం లేని వాడిని ఏ విధంగా పనికి రాకుండా ఉన్న వస్తువుని గడ్డి. కానీ ఈరోజు ముద్రింజన్ గారు ఏం ఆలోచన చేస్తున్నారు, మా నరసింహరావు గారు ఏం ఆలోచన చేస్తున్నారు? అలాంటి గడ్డి ద్వారా ఉత్పత్తి చేయాలి ఇంధనం అని ఆ ఇంధనానికి సంబంధించి కనీసం ఎకరానికి 40,000 రూపాయలు గడ్డి ద్వారా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ దానికి సరి సమానంగా గత ప్రభుత్వాల ఆశామాషిగా రైతుల పరంగా మాట్లాడి ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో 2-3 డైలాగ్ కోటి ముందుకు పోయే ఆలోచన చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం, మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు మిడ్మా అనేది కట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో మేలు జరగాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో మిడ్మానేకు సంబంధించి వారికి నష్టం పరిహారం ఇవ్వకుంటే మొన్న ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేము మా సత్యం గారు ఇక్కడ కూర్చొని, మా సత్యనారాయణ గారు కూర్చొని ఈ రోజు నష్ట పరిహారం కార్యక్రమం గురించి ఆలోచన చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం కేంద్రానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంపీ గారిని గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు కూడా అడుగుతా ఉన్నాం. ఎక్కడ పోయింది ఈ రోజు ఒకసారి కన్నీరు కాలుస్తా ఉన్నారు చిన్న సమస్య దూరమే. ఏ
దేశంలో పెట్రోలియంకు సంబంధించినటువంటి షార్టేజ్ కానీ ఇతరత్ర ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని అధిగమించడానికి ఒకవైపు కంప్రైజ్డ్ గ్యాస్ సబ్సిడీ కానీ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కానీ అదేవిధంగా సిఎన్జి కానీ ఈ విధంగా అనేక రకాలుగా మనం భారతదేశం స్వయంగా మరి ఇటువంటి ఉత్పత్తులను సాధించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రైతాంగానికి ఆర్థికంగా ఎకరానికి అవసరమైనటువంటి కర్మాగారం రూపొందించడం ద్వారా ఈరోజు వస్తున్నటువంటి అధిక ఉత్పత్తిని కూడా మరి కర్మాగారాల